నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కౌంటింగ్ సిబ్బంది, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు సులువుగా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకోవడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత బేజెండ్ల సంయుక్తంగా రిటర్నింగ్ అధికారులు, ఎన్టీపీఓలతో సమావేశమై కౌంటింగ్ ఏర్పాట్లు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి రూట్ మ్యాప్లను రూపొందించి పార్కింగ్ ప్రదేశాల సమాచారాన్ని అందించాలని అన్నారు. పార్కింగ్, కౌంటింగ్ కేంద్రాలకు చేరుకునే మార్గాలపై కౌంటింగ్ సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కొవ్వాడ అన్నవరం సెంటర్కు చేరుకున్న కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లకు విష్ణు కాలేజ్ మెయిన్ గేట్ వరకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మీడియా ప్రతినిధులు కూడా అదే వాహనాల్లో మీడియా సెంటర్కు చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి నాగరాజు మాల్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా ప్రదేశాల నుండి నడిచి వచ్చినా కూడా 7-8 నిమిషాల్లో మాత్రమే పడుతుందని అన్నారు. లేని పక్షంలో బస్సుల ద్వారా ఎస్ఆర్కేఆర్ కళాశాల మెయిన్ గేట్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుందని అన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత బేజెండ్ల మాట్లాడుతూ విధుల్లో ఉన్న అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసు అధికారులు ముందుకు వెళ్లాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి పోలీసు సిబ్బందికి కేటాయించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలని అన్నారు. కౌంటింగ్ రోజున గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలకు, బాణసంచ కాల్చడానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సానుకూలంగా పరిష్కరించడానికి కృషి చేసి కౌంటింగ్ ఆటంకాలు లేకుండా చూడాలని తెలిపారు. ఉద్యోగిలో ప్రావీణ్యత ఉంటేనే తగిన గుర్తింపు లభిస్తుందని, సీనియర్ ఉద్యోగుల నుండి ప్రతి విషయాన్ని అవగతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ తోట లీలాశంకర్ సత్యవరప్రసాద్ పదవి విరమణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా జాయిన్ అయి 37 సంవత్సరాలు పనిచేసి వివిధ హోదాల్లో పనిచేసి తహసీల్దార్ హోదాలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్గా శుక్రవారం పదవి విరమణ పొందిన తోట లీలాశంకర్ సత్యవరప్రసాద్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది పూలమాలలు, దుస్సారవాలు, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగికి నైపుణ్యం ఉంటేనే గుర్తింపు వస్తుందని, ఇందుకు తగిన విధంగా సీనియర్ ఉద్యోగుల నుండి డ్రాఫ్టింగ్ రిపోర్టు తయారు చేయడం, తదితర విషయాలను శ్రద్ధగా నేర్చుకోవాలని అన్నారు. అప్పుడే ప్రజలకు మంచి సేవలు అందించడానికి ఉద్యోగికి మంచి అవకాశం వస్తుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పొగాకు త్రాగడం హానికరమని పలు ప్రకటనలు ఇస్తున్నా ధూమపానం మానలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది పొగాకు వాడటం ద్వారా చనిపోతున్నారని, నోట్ క్యాన్సర్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. పొగాకులో 4000 రకాల రసాయనాలు ఉంటే 60 రకాలు క్యాన్సర్ కారకాలని చెప్పారు. ధూమపానం వల్ల శ్వాసనాళాలు దెబ్బతింటాయని అన్నారు. మెదడులోని రక్తనాళాలు చిట్లి పక్షవాతం, నరాల బలహీనత ఏర్పడతాయని తెలిపారు. 2003 నుండి పొగాకు నియంత్రణ చట్టం చేయడంతో పాటు పొగాకు రహిత జోన్గా ప్రతి విద్యాలయం ఉండాలని నిర్దేశించారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం కింద తణుకు, తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రుల్లో పొగాకు మాన్పించే కార్యక్రమ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పొగాకు, మద్యం మానాలనుకున్న వారికి కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులు ఉచిత సేవలు అందిస్తారు. భీమవరంలో కూడా త్వరలో సేవలు అందిస్తామని డిఎంహెచ్ఓ తెలిపారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి భానునాయక్, డాక్టర్ ధనలక్ష్మి, డి సూర్యనారాయణ, డాక్టర్ మాధవి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. అత్రి పెదవంతెన వద్ద ఉమరవిష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రానికి రాట్నాల సాయి, పసుపులేటి ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ వితరణ చేశారు. పాదచారులు ఈ చలివేంద్రం నిర్వహణ పట్ల ఆనందాన్ని వెలిబుచ్చారు. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్యదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారికి విశేష హారతులు ఇచ్చారు. అత్తిలి ఏఎంసీ మాజీ చైర్మన్ పులిశెట్టి చెంటి ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిపారు. ఆలయ కమిటీ ప్రతినిధి దాసరి నాగరాజు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే వెళ్ళొచ్చు.
అత్తిలి మండలం కేఎస్ గట్టు గ్రామంలో ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఋతుక్రమ పద్ధతిలో మార్పులు తెలిపారు. పౌష్టికాహారం తీసుకుంటే సక్రమంగా ఋతుక్రమం జరుగుతుందని తెలిపారు. అత్తిలి మండల పర్యవేక్షకురాలు కె కుమారి, ఎం భవానీ, దీపికారాణి, నవమి, పూర్ణగిరి, లక్ష్మి, రమ్య తదితరులు పాల్గొన్నారు. ధూమపాన అలవాటు వల్ల మనిషి రక్త కణజాలంపై, మెదడుపై చెడు ప్రభావం చూపెడుతుందని మంచిలి పిఎస్సి వైద్యాధికారి పి కిరణ్ అన్నారు. మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం చైతన్య సదస్సు నిర్వహించి ర్యాలీ చేపట్టారు. పొగాకు అలవాటు వల్ల మనిషిలో గల అంతర్గత అవయవ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. మనిషి ప్రశాంతత వాతావరణం అలవాటు పడడం ద్వారా నికోటిన్ వాడకాన్ని దూరం చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో పిహెచ్ఎన్ సుచూర్ణ, ఎంపీహెచ్ఈఓ శాంతమూర్తి, ఎంపీహెచ్ఓ ప్రసాద్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కిషోర్ బాలికలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని అంగన్వాడీ కార్యకర్త నితిపూడి వెంకటలక్ష్మి అన్నారు. అత్తిలి మండలం ఉర్దాలపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో శుక్రవారం ఋతుక్రమంపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఋతుక్రమ సమయంలో మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండవచ్చునని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు నాగజ్యోతి, రాధా, కిషోరి బాలికలు పాల్గొన్నారు. అత్తిలి మండలం గుమ్మంపాడు శివారు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో గల ఆంజనేయ స్వామి వారికి పుట్టినరోజు సందర్భంగా 2,18,000 తమలపాకులతో అర్చన జరుగుతుందని ఆలయ నిర్వాహకులు పులపతి రవీంద్ర ఫణి గోపాల్, శ్రీహరి గోపాల్ తెలిపారు. భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ చైర్మన్ పులపతి గిరిజ తెలిపారు. రోహిణి ఖాతా ప్రభావంతో తణుకు పట్టణం అట్టుడుగుతోంది. ఎండవేడిమి కారణంగా ప్రజలు అల్లలాడిపోతున్నారు. తణుకులో శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా నమోదైంది. దీంతో పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ అన్నట్లు ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఉదయం 7 గంటల నుండే ఎండ ప్రభావం మొదలు కావడంతో ప్రజలు బయటకు రావడానికి సాహసించలేకపోయారు. మరోవైపు వ్యాపార సముదాయాలు సైతం మూతపడ్డాయి. తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు మండల స్థాయిలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి వి హైమావతి ప్రారంభించారు. మాస్టర్ ట్రైనీలుగా ఏకే సరళ, అసిస్టెంట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కె పద్మావతి, ఆర్పి పెదపాడి గోపాలకృష్ణ శిక్షణ ఇచ్చారు. సీఎంఓ విజిటింగ్ ఆఫీసర్ ఏ కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకం వీడియోలు చూపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతి బాలున్నత పాఠశాల, రెండవ బహుమతి వేలుపూరు ఉన్నత పాఠశాల, మూడవ బహుమతి దువ్వ పాఠశాలలు పొందాయి. డాక్టర్ వివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో టొరంటో ఫార్మా సిగ్మా డివిజన్ సౌజన్యంతో శుక్రవారం తణుకు సత్యనారాయణ నర్సింగ్ హోంలో ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 145 మంది రోగులకు ఎముకల దృఢత్వ పరీక్షలు చేసి డాక్టర్ వి సత్యనారాయణ ఆర్థిక సౌజన్యంతో రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కీళ్ళనొప్పుల బారిన పడకుండా ఉండేందుకు ఆయన పలు సూచనలు ఇచ్చారు. అనంతరం భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో వి శ్రీనివాసరాజు, అమూల్యం ఎస్ రాజు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మిలిటరీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 5 years షార్ట్ సర్వీస్ కమిషన్లో చేసి వచ్చిన తర్వాత మా ఓన్ బిల్డింగ్లో నియర్లీ 40-50 years నుంచి ఉచిత కన్సల్టేషన్ మీదే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎక్సెప్ట్ ఫర్ ఇన్ పేషెంట్స్ ఆర్ ఇన్ లైక్ దట్. బట్ ఇవాళ మాత్రం విత్ టొరంటో ఫార్మా వాళ్ళతోటి షెల్ఫ్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం కోసం ఒక BLD అని బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేసి ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ అలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా మందులు కూడా ఇచ్చి ఆ సర్వీస్ ఫ్రీ క్యాంప్ కింద వాళ్ళు కన్సల్ట్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం ఆఫ్టర్ ప్రాబబ్లీ 15-20 days ఆర్ సో అగైన్ ఉంటే ఇలాగే ఫ్రీ క్యాంప్ మళ్ళీ కండక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ప్రజలంతా ఇది ఆపర్చునిటీ వినియోగించుకుని సేవలు పొందవాలని నా విజ్ఞప్తి. ఇద్దరు అంతర్జిల్లా నేరస్తులను అరెస్టు చేసి 47 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తణుకు రూరల్ సిఐ జీవీవి నాగేశ్వరరావు, ఎస్ఐ కె చంద్రశేఖర్, ఇరగవరం ఎస్ఐ డి ఆదినారాయణ తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కోనసీమ జిల్లాల్లో దొంగతనాలు చేసిన భీమవరానికి చెందిన పందిరి వెంకటనారాయణ, తణుకునకు చెందిన నగరపు ఈశ్వరరావును అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 600 గ్రాముల బంగారం, 13 కిలోల వెండి, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. పందిరి వెంకటనారాయణ హత్య కేసులో జైలుకు వెళ్లిన ఈశ్వరరావుతో పరిచయం ఏర్పడడంతో 15 దొంగతనాలు చేశారు. నిందితులను అరెస్టుకు సహకరించిన సిబ్బంది ఎల్లారావు, షేక్ అన్నార్, ములకా శ్రీనివాస్, ఎం నాగ శ్రీనివాస్, ఎం లక్ష్మణరావు,
కె రుద్రేశ్వరరావులను అభినందించారు. ఆరు నెలల కాలంలో జరిగినటువంటి హౌస్ నేరాలకు సంబంధించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల్లో సుమారు 15 ఇంటికి సంబంధించిన నేరాలు చేసింది జరిగింది. అతని దగ్గర నుంచి సుమారు 600 గ్రాముల బంగారం, అలాగే 14 కేజీల వరకు వెండి వస్తువులు రికవర్ చేయడం జరిగింది. సాయంకాలం పూట బైక్ మీద వెళ్ళి ఏ ఇల్లు తాళాలు వేసిందో వాటిని రెక్కీ చేసుకుంటారు. రెక్కీ చేసుకున్న తర్వాత నైట్ వెళ్ళి సెకండ్ షో సినిమా అయిన తర్వాత వీళ్ళు ఆ ఇంటినే రెక్కీ చేసి దీన్ని ఏదైతే ఉందో ఆ ఇంటికి లోపలికి వెళ్ళి దొంగతనం చేయడంగా వెస్ట్ గోదావరి సంబంధించి పాలకోడేరు, అలాగే ఎరగవరం, అలాగే పైటిపర్రు, తణుకు రూరల్, అలాగే పెనుమంట్ర లిమిట్స్లో నేరాలు చేశారు. అలాగే మన ఈస్ట్ గోదావరి సంబంధించి ఉండరాజవరం, పెరవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొంగతనం చేశారు. అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవల్లి, శివకోడు, రాజోలు, అలాగే అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు నేరం జరిగింది. అలాగే మనకి అత్తిల్లో కూడా నేరం చేయడం జరిగింది. వాళ్ళు రెక్కీ చేసినప్పుడు ఇంటికి గేటు తాళం వేస్తుంటే ఆ ఇంటిని టార్గెట్ చేసి నేరం చేశాడు. వీళ్ళు వస్తువులన్నింటి కూడా వేరే విధంగా కొంతమంది తాకట్టు పెట్టేసి కొన్ని వస్తువులు అన్నింటి 2 బైకులు, ఒకటి యాక్సిస్ బండి మీద వెళ్ళేవాళ్ళు, అలాగే గ్లామర్ బండి మీద వేసుకుని వెళ్ళి ఈ నేరాలను పాల్గొనేవాడు. ఆ బండ్లు కూడా ఈ సందర్భంగా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ పొజిషన్ నుంచి. ఇద్దరుగా ఇటు ప్రాపర్టీ వాల్యూ సుమారు 47 లక్షల వరకు ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ని ఈ దొంగల ఇద్దరి దగ్గర నుంచి జరిగింది. ఈ దొంగల్లో ఒక అతని పేరు పందిరి వెంకటనారాయణ. ఇతను ఆల్రెడీ జోనైల్స్ నుంచి చిన్నతనం నుంచి భీమవరం ఏరియాలో దొంగతనాలకి అతను భీమవరం ఏరియాలో పుట్టాడు. వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటారు. అప్పటి నుంచి ఇతను జోనైల్స్ చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తూ సుమారు ఈ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చాలా నేరాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. అతను ఇటీవలే అమలాపురం కేసుతో అరెస్ట్ చేస్తే అక్టోబర్ 12వ తారీఖున రిలీజ్ అయ్యాడు జైలు నుంచి 2023 సంవత్సరం. అప్పటి నుంచి సుమారు ఈ 6 నెలలు కూడా అవ్వలేదు, దగ్గరగా 15 నేరాలు చేయడం అనేది జరిగింది. ఇతనికి కోఆపరేటివ్గా జైల్లో పరిచయం ఉన్నటువంటి సగరపు ఈశ్వరరావు అని ఇతను గతంలో మర్డర్ కేసులో యావజీవి గారి శిక్ష అనుభవిస్తున్నాడు సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇతను అక్కడ పరిచయం ఏర్పడ్డాడు. అతను రీసెంట్గా రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి నేను దొంగతనం చేస్తాను, ఆ వస్తువులు పంపెడతాం అని చెప్పి ఇద్దరు కోయిన్సైడ్ అయ్యి ఈ నేరాలు పాల్పడి వస్తువులను అమ్మటం, కొనటం వీళ్ళిద్దరు చేయడం వల్ల ఈ నేరాలు పాల్పడడం జరిగింది. వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ మనకు భీమవరంలోనూ అలాగే టౌన్లో కూడా స్ట్రీట్లు కూడా ఉన్నాయి. మన అద్రపు కాలనీ, తణుకు సంబంధించి అద్రపు కాలనీలో నివాసం ఉంటాడు. అతను కూడా వాళ్ళ ఇంట్లోనే ఇవన్నీ వస్తువులు అతని ద్వారా అమ్మించడం ఈ విధంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.